ఏదైతే బ్యాంకులలో దోపిడీని అంటే బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకుని ఆ పైన రాజకీయాలకు వాడేసుకుని లేదంటే విలాసాలకు వాడేసుకుని ఆ పైన ఎగ్గొడతా డబ్బులు కట్టనటువంటి దరిద్రులలో దేశవ్యాప్తంగా 2664 మంది ఇలా ఉద్దేశపూర్వకంగా ఎగవేసింది 1,96,000 కోట్లు అంటే దగ్గర దగ్గర 2 లక్షల కోట్లు అయితే ఇందులో మన ఆంధ్ర మేధావులు కూడా ఉన్నారు. ట్రాన్స్ట్రాయ్ 2,919 కోట్లు ఇట్లా ఎగ్గొట్టింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ 1,960 కోట్లు ఎగ్గొట్టింది. ఆర్పిఎల్ 842 కోట్లు, విఎంసి సిస్టమ్స్ 669 కోట్లు, సురానా ఇండస్ట్రీస్ 594 కోట్లు, బిఎన్ లిమిటెడ్ 477 కోట్లు, కోనసీమ గ్యాస్ పవర్ 386 కోట్లు. టాప్ 7 కంపెనీలు ఇవి ఎగ్గొట్టేటువంటి. ఇవన్నీ రాజకీయ పార్టీల యొక్క ఇవన్నిట్లో కూడా రాజకీయ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళే. దాన్ని బట్టి ఇట్లాగ బ్యాంకులలో అప్పు చేయటం, డబ్బులు ఎగ్గొట్టడం, ఆ డబ్బులతో విలాసాలు అనుభవించడం, ఆ డబ్బులతో రాజకీయ పదవులు కొనడం అన్నటువంటిది కామన్ అయిపోయింది. పేరుకేమో వ్యాపారాలు చేస్తున్నట్టు 1,000 కోట్ల రూపాయలు వ్యాపారాల ద్వారా సంపాదించినట్టు బిల్డప్ ఇచ్చేటటువంటి మహానుభావులు మన రాష్ట్రంలో కాస్త ఎక్కువే ఉన్నారు.